వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనము ఆల్రెడీ హాల్ దగ్గర నుంచి వీడియో చేసుకుని ఇంటికైతే వచ్చేసేస్తాము. స్పెషల్ ఏంటంటే మురళి అన్నయ్య గారి బర్త్డే కేక్ అయితే తీసుకొచ్చాము. ఏదో మా ప్రేమతో కేక్ అనేది కట్ చేపిస్తున్నాం అనమాట. ఆల్రెడీ మా వారు పైకి వెళ్ళిపోయారు. పైన అంటే మేము కింద ఉంటాం, పైన వాళ్ళు ఉంటారనమాట, హౌస్ ఓనర్ వాళ్ళు. మా వారు ఇప్పుడు పైకి వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా వెళ్దాం రండి. కేక్ కట్ చేపించేసి అంటే వాళ్ళు ఊరు వెళ్తున్నారు అనమాట. అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. మనల్ని కూడా రమ్మన్నారు కానీ ఈయనకి రేపు పొద్దునకి వచ్చి బిజీగా ఉండడం వల్ల వెళ్ళడానికి అవ్వలేదు. అందుకని చెప్పేసి మనం ఎంతగా మనం కేక్ కట్ చేయించేద్దాం. కావాలి పెన్సిల్ ఏది తీసావా? నేను మా కంపెనీలో కేక్ వద్దురా అని చెప్పి చూస్తాడు, తప్పించుకొని వచ్చా. కేక్ కట్ చేసి ఇటు కదా తీస్తున్నాడుగా. వద్దా? పుట్టినరోజు చేయాలని బాగా అటు వెళ్ళి ఉంచాడు, అటు కనబడట్లేదు. ఎట్లా చాలే పేపర్ ఉంచారు, పేపర్ కాలుతూనే వస్తుంది అంకుల్. పేపర్ ఫాస్ట్గా అనుకుంటే ఇంకా లోపల పెట్టకూడదు. వీడియో వెళ్ళండి. వస్తా వస్తా మీరు ఒకటి నువ్వు రాలేదని రాలేదు. హ్యాపీ బర్త్డే. మన పాటి క్యాండిల్ కూడా తెరుచుకుంది. సెట్ చేసిన ఓకేనా? ఈ ఫోటో చాలా మంచిగా వస్తుంది. తర్వాత ఎత్తాలి ఇద్దరు, మీ అందరూ పడుతున్నారు అందుకే. ఎగ్ అంటే ఎగ్లేసా? Many more happy returns of the day. ఎగ్ ఎగ్లేసా? చాక్లెట్ పెట్టే టైం లేదు, తర్వాత పెడుతుంది. అది హ్యాపీ బర్త్డే. ఇద్దాం ముక్క. ఏ కార్లో పెట్టుకుని వెళ్ళండి. కార్లో తిప్పుకుంటూ వెళ్ళండి. లేదంటే అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళకి పెట్టండి. పిల్లలు ఉంటారు కదా, కరిగిపోద్ది అది. రాత్రి వెళ్తాను. ఫోటో తీసేయండి. అందరూ ఒక చూడండి, ఫోటో తీసేస్తాం. జోసఫ్ జోసఫ్ నీ పెడతాను. థ్యాంక్ యూ అన్నగారు. నేను లాస్ట్లో పెడతాను. ఫస్ట్ మీ అందరు ఫోటోలు తీసేసి లాస్ట్లో నేను పెడతా. మీరు గ్రూప్ ఫోటో దిగితే నేను తీసేస్తా. బాగా నీ పెట్టాను. అదే నుంచో. అండి
ఏం పర్లేదు ఇది ఆ!